హలో ఫ్యూచర్ అడ్వకేట్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్వకేట్ టాక్స్ విత్ లక్ష్మీ విజయ్ రెడ్డి. అయితే ఎల్ఎల్బి కంప్లీట్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. కానీ ఇప్పుడు చాలా మంది మైండ్లో ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, ఎల్ఎల్బి అయిపోయింది, ఇప్పుడు అడ్వకేట్ ఎలా అవ్వాలి? స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఎన్ని డాక్యుమెంట్స్ కావాలి? ఎన్రోల్మెంట్ నెంబర్ ఎలా వస్తుంది? అప్పుడే వస్తుందా? ఇంకా కొన్నాళ్ళు పడుతుందా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం బార్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నేను అడ్వకేట్ అయితే కాదు కదా, సో ఐఎమ్ ఆల్సో స్టూడెంట్. అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఒక కన్ఫ్యూజ్డ్ లా గ్రాడ్యుయేట్ అనమాట. ఈ కౌంటర్ ఎక్కడ, చలాన్ ఎక్కడ కట్టాలి, అఫిడవిట్ ఎక్కడ చేయాలి, అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇలా చాలా 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 క్వశ్చన్స్తో అక్కడ ఉన్న అడ్వకేట్స్ని అడగడము, ఉన్న స్టూడెంట్స్ని అడగడము, ఇలా అడుగుతూ నా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేశాను. అయితే ఈరోజు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తూ అసలు ఎలా మనం స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అవ్వాలనేదని మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన కన్ఫ్యూజన్ ఫేస్ చేయకూడదన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే నా ఈ సిన్సియర్ అటెంప్ట్ అండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఎవ్రీ సక్సెస్ఫుల్ అడ్వకేట్ వాజ్ వన్స్ ఎ కన్ఫ్యూజ్డ్ లా గ్రాడ్యుయేట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా కొంచెం కష్టపడితేనే మనకి ప్రతిఫలం ఉంటుంది అనడానికి ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత మనం చేసే ఒక్కొక్క స్టెప్ అండి. అయితే ఎల్ఎల్బి చేసే వరకు ఒకలా ఉంటే, ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత మనం చేసే ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఆఫ్టర్ ఎల్ఎల్బి స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ని నా ఓన్ ఎక్స్పీరియన్స్తో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత ముందు డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. కాలేజ్లో ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని రెడీ చేసి పక్కకు పెట్టుకోండి, అడిగి తీసుకొచ్చి పెట్టుకోండి. తర్వాత మీ రెస్పెక్టివ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఏవైతే ఉందో వాటి నోటిఫికేషన్స్ చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫీజ్ ప్రాసెస్ ఏంటి, స్టేట్ బట్టి కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఆ విషయాలని బార్ కౌన్సిల్ వాళ్ళు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో మనకి పెడుతూ ఉంటారు. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటి అంటే, అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు సెట్ చేసి పెట్టుకోవాలి. జనరల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి మనకి, ఎల్ఎల్బి డిగ్రీ అయిపోయిన తర్వాత దాని ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఒరిజినల్ రాకపోయినా, లాంగ్ మెమో రాకపోయినా షార్ట్ మెమోస్ వస్తాయి, అవైనా పర్వాలేదు. అండ్ ఆధార్ కార్డు, అది మన ఐడెంటిటీ కోసం, ఎస్ఎస్సి సర్టిఫికేట్ మన ఏజ్ కోసం, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. దీని గురించి నేను స్పెషల్గా చెప్పాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ గురించి దీన్ని చెప్తాను మళ్ళీ. అండ్ ఒక అఫిడవిట్ అవసరం అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, అది మనకి బార్ కౌన్సిల్లోనే ఇస్తారు. అయితే కొన్ని స్టేట్స్ మాత్రం అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు కొంతమంది, బట్ లేటెస్ట్ నోటిఫికేషన్ కంపల్సరీ చెక్ చేసినట్లయితే ఇంతవరకే డాక్యుమెంట్స్ ఉన్నాయండి, మీరు మళ్ళీ ఎన్రోల్మెంట్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. అయితే ఎన్రోల్మెంట్ ఫీజు ఎట్లా ఉంటుంది, చలాన్లు ఎట్లా ఉంటాయి అనేది నేను చెప్తాను. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే, అసలు ఒకసారి నా టైంలో ఎట్లా అయిందంటే, నేను బార్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నాకు చలాన్ జనరేట్ చేసి బ్యాంక్లో పేమెంట్ కట్టేసి రిసిప్ట్ తీసుకురమ్మని చెప్పారనమాట. అసలు నాకు అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి కొన్ని ఇయర్స్ తర్వాత డిగ్రీ తర్వాత నాకు ఎల్ఎల్బికి చాలా గ్యాప్ రావడము, ఆ తర్వాత నేను నా ఎన్రోల్మెంట్కి వెళ్ళడం, ఇదంతా కొంచెం టఫ్ అయిపోయింది అనమాట. అప్పుడు గ్యాప్ ఇయర్స్కి అడిషనల్ ఫీ కూడా పే చేయాల్సి వచ్చేది. అండ్ డైరెక్ట్ ఫీ ఏం లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఫీ స్ట్రక్చర్ మారిందని విన్నాను నేను. అయితే నేను చేసినప్పుడైతే మాకు చలాన్ ద్వారా ఉండేదన్నమాట. నాకు మొత్తం ఛార్జెస్, అప్లికేషన్ అయితేనేంటి, ఎన్రోల్మెంట్ ఫీజు అయితేనేంటి, అప్రాక్సిమేట్లీ నాకు 30,000 ప్లస్ అయ్యింది ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకొని. బట్ ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ అయితే చాలా మారిందని విన్నాను. అప్పుడు ఎన్ని ఇయర్స్ డిగ్రీకి ఎల్ఎల్బికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే అన్ని 750s పే చేయాలి. అంటే 10 years గ్యాప్ ఉంటే 750s అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు మారిందని విన్నాను నేను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో నేను ఒకసారి దాన్ని కూడా నేను మీకు ఒక చిన్న షార్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అఫిడవిట్ ఎందుకు సబ్మిట్ చేస్తాం మనము అని అంటే, మన డీటెయిల్స్ కరెక్టేనా, మనం ఇచ్చేదంతా డిక్లరేషన్ కరెక్టేనా అని చెప్పి ఒక డిక్లరేషన్ లాగా దాన్ని మనం చెప్పేవన్నీ నిజమే అన్నట్టు అఫిడవిట్ మనము బార్ కౌన్సిల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే బార్ కౌన్సిల్ రూల్స్ని నేను ఫాలో చేస్తాను, లీగల్గా మనం ఒక డిక్లరేషన్ డాక్యుమెంట్ లాంటిది. కాబట్టి అఫిడవిట్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. మనకి అఫిడవిట్ని ఎక్కడ చేసుకోవాలి అని అంటే, మనకి బార్ కౌన్సిల్ అంటే కోర్టులోనే ఉంటాం కదా, కోర్టులో మనకి అఫిడవిట్ చేసి ఇవ్వడానికి అక్కడ ఉంటారు, చేసిస్తారు.
ఇంత పేమెంట్ తీసుకొని చేసిస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. సర్టిఫికేట్స్, అఫిడవిట్, ఫీ రిసిప్ట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు అనమాట. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఒరిజినల్ తో పాటు ఫోటో కాపీస్, రెండు జిరాక్స్ సెట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ అయితే ఎక్స్ట్రాగా క్యారీ చేయండి, ఖచ్చితంగా అడుగుతారు. అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఓత్ ఉంటుందండి, ఓత్ సెరమనీ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే ఎన్రోల్మెంట్ నెంబర్ రాదండి. ఈ రోజు అప్లికేషన్ ఇచ్చేసాం కదా, మనకి ఈ రోజు ఈవినింగ్ వరకు ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చేస్తుంది అంటే రాదు. నా కేసులో అయితే నాకు 1 week to 10 days పట్టిందండి. ఆల్మోస్ట్ 2 weeks 15 days కి నాకు కాల్ వచ్చింది అవుతుందని. నెక్స్ట్ మండే రోజు వచ్చింది, థర్స్డే నాకు అవుతుందని. తర్వాత బార్ కౌన్సిల్ వెబ్సైట్ లో ఎన్రోల్మెంట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. మనకి ఎప్పుడైతే పోతుందని చెప్తారో దానికి 3-4 days ముందు మనకు ఒక ఎన్రోల్మెంట్ లిస్ట్ ని పబ్లిష్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్ లో. అప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే మన నేమ్ కనిపిస్తుంది అక్కడ. మన నేమ్ అక్కడ ఉంది అంటే మనం ఓత్కి వెళ్ళిపోవచ్చు అని. అక్కడ ఆ రోజు నేను నా నేమ్ చూసినప్పుడు అప్పుడు నా ఫీలింగ్ అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేనండి. అది ఎంత హ్యాపీ మూమెంట్. ఆ రోజు నేను అఫీషియల్ గా అడ్వకేట్ అనే ఆ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను అనే ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓత్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ నెంబర్ ఇష్యూ చేస్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పీక్ సమ్మర్లో ఫైల్స్ పట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు నాకు ప్రాసెస్ గురించి ఆల్మోస్ట్ ఏమీ తెలియదు. ఈ కౌంటర్ ఎక్కడ, బ్యాంక్ ఎక్కడ, చలాన్ ఎలా కట్టాలి. చలాన్ ఎలా కట్టాలి అని అంటే మనకి మామూలుగా బ్యాంక్లో అవన్నీ తెలుసు. బట్ ఇక్కడ చలాన్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఒక 10,000 ఒక పేరు మీద, 11,000 ఒక పేరు మీద, ఇంకొక పేరు మీద, ఇలా చలానా తీయాలన్నమాట. సో నేను అట్లా చలాన్ తీయడము, అఫిడవిట్ ఎక్కడ చేయాలో తెలియదు. వాళ్ళని వీళ్ళని అడిగి అక్కడ అఫిడవిట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర అఫిడవిట్ చేయించుకుని అడిగి అక్కడంతా అడిగి తెలుసుకొని కంప్లీట్ చేశాను అనమాట. మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం టెన్షన్ పడకండి. నేను ఒకప్పుడు మీ ప్లేస్ లోనే ఉన్నా. అయితే ఈరోజు అడ్వకేట్ గా నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఆ రోజు నేను ఫేస్ చేసినవన్నీ నాకు ఒక్కసారిగా ఇట్లా కళ్ళ ముందు కదులుతున్నాయి. రేపు మీరు కూడా అడ్వకేట్ అయ్యాక ఇంకొకరికి హెల్ప్ చేయండి. అదే మనకి ప్రొఫెషన్ కి అర్థం ఉంటుంది ఫస్ట్ మనం చేసిన దానికి. ఓకే, అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ ఏంటో చెప్తాను. డాక్యుమెంట్స్ కంప్లీట్ గా రెడీ చేసుకోండి. మీరు కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోయి పాస్ అయిపోయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోయి టీసీ తీసేసుకోండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ మాత్రం కంపల్సరీగా చెక్ చేస్తూ ఉండండి. బార్ కౌన్సిల్ వెబ్సైట్స్ లో పెట్టేస్తారు. ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి, చూసుకోండి. ఒరిజినల్స్ అండ్ ఫోటో కాపీస్ 2 క్యారీ చేయండి. అఫిడవిట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. అఫీషియల్ స్టేట్ బార్ కౌన్సిల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వండి. బయట ఎవరు ఏం చెప్పినా వినకండి. మేము చేసిస్తామంటారు, మేము చేసేస్తాం, మాకు పైసలు ఇచ్చేయండి అంటారు. ఎవరి మాటలు వినొద్దు. మీరే డైరెక్ట్ గా వెళ్ళండి, మీరే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేసుకోండి. పర్వాలేదు, 2 రోజులైనా పట్టనివ్వండి, 3 రోజులైనా పట్టనివ్వండి, చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, అడ్వకేట్ అవ్వడం అంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేయడంతో మాత్రం అయిపోదండి. ఇదైతే నేను పక్కా చెప్తాను. అండ్ అదొక బ్యూటిఫుల్ జర్నీ. బట్ స్టార్టింగ్ లో బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, కానీ ఆ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అవుతున్నప్పుడు ఆ జర్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అదొక మనకి ఫస్ట్ అఫీషియల్ స్టెప్ అది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని చూస్తున్న ప్రతి లా స్టూడెంట్ కి చెప్పాలనుకుంటున్న ఒక మాట, మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉన్నా. కానీ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఒక రోజు మనల్ని అడ్వకేట్ అని పిలిపించుకున్నప్పుడు, ఆ రోజు అడ్వకేట్ అని పిలిపించుకునే రోజు తప్పకుండా వస్తుంది. మనం ఎన్రోల్మెంట్ దాకా వచ్చామంటే ఇంక మనం అడ్వకేట్ అయిపోయినట్టే. ఆ రోజు వస్తుంది. ఆ జర్నీకి మనం ఎంతో హ్యాపీ అయిపోతాం. మీ జర్నీలో ఈ ఛానల్లో నేను చెప్పే సజెషన్స్ కూడా మీకు యూజ్ అవుతాయని నాదొక సిన్సియర్ అటెంప్ట్. అయితే నెక్స్ట్ వీడియోలో ఏబీ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇంటికి ఎలా వస్తుంది, నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఫోటో కాపీస్ గురించి నేను చెప్తానని చెప్పాను కదా. ఫోటో కాపీస్ ఏంటి అని అంటే, మీరు అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ లో నార్మల్ సివిల్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ ని మీరు సబ్మిట్ చేయకండి, స్టిక్ చేయకండి. మీరు ఎట్లా చేస్తారంటే, మీరు మన అఫీషియల్ అటైర్ కోట్, వైట్ డ్రెస్ అండ్ కోట్ వేసుకొని, బ్లాక్ కోట్ వేసుకొని అఫీషియల్ గా ఫోటో దిగి ఆ ఫోటోని మీరు మీ అప్లికేషన్ ఫారం లో అంటించండి. చాలా మంది ఏబి అయిపోయిన తర్వాత మనము సిఓపి కోసం వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చే అప్లికేషన్ ఫారం లో పెట్టుకోవచ్చు అని చెప్తారు.
నేను అలాగే పెట్టాను. ఏబి పాస్ అయిన తర్వాత పెట్టే అప్లికేషన్ ఫామ్ ఏదైతే సివిపి కోసం నేను అప్లికేషన్ పెట్టుకుంటానో ఆ అప్లికేషన్ ఫారం లో వాళ్ళు ఫోటో అడిగినప్పుడు ఆ ఫోటోలో మాత్రమే నేను నా అటైర్ లో కంప్లీట్ నా అడ్వకేట్ డ్రెస్ లో దిగిన ఫోటోని అక్కడ పెట్టాను. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటి అని అంటే సిఓపిలో నేను అడ్వకేట్ గా ఆ ఫోటో వచ్చింది, బట్ ముందు వచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ నెంబర్ తో వచ్చిన సర్టిఫికేట్ లో మాత్రం నాది సివిల్ డ్రెస్ లో వచ్చింది. నేను కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యాను అప్పుడు. ఇది కూడా ఫోటో పెట్టాల్సింది, అప్పటికే నేను అడ్వకేట్ ని కదా, ఆల్మోస్ట్ ఈ సర్టిఫికేట్ లో కూడా ఈ ఫోటో ఉంటే బాగుండు అనిపించింది, బట్ నేను సివిల్ డ్రెస్ లో ఉన్న ఫోటోని పెట్టుకోవాల్సి వచ్చింది. సో మీరు ఆ తప్పు చేయకండి. స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ స్టార్టింగ్ నుంచే మీరు మీ అడ్వకేట్ డ్రెస్ ని ఫాలో అవ్వండి. అప్పుడు అలా మీరు ఫాలో అయితేనే మీకు ప్రతి ఫోటోలో ప్రతి సర్టిఫికేట్ లో ప్రతి ఐడెంటిటీ కార్డ్ లో మనకి ఆ ఫోటో వస్తుంది. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ ఇప్పటి వరకు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉంటే సివిల్ డ్రెస్ పెట్టుకుని ఉంటే పర్వాలేదు. ఏబి పాస్ అయిన తర్వాత పెట్టుకునే మీరు సిఓపి కోసం అప్లై చేసుకునే దాంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఫుల్ మీ అటైర్ ఫోటో మీ అడ్వకేట్ డ్రెస్ లో ఉన్న ఫోటోని మాత్రమే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను ఖచ్చితంగా అడగండి, నేను అందరికీ చెప్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఎవరైనా లాస్ట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మన అడ్వకేట్ జర్నీ సిరీస్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సిరీస్ లాగా చేస్తాను, అన్ని ఏబి ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ నేను మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో పాటు అక్కడ ఫొటోస్ కొన్ని పేస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ ఛానల్లో. ఇప్పుడు వీడియోలో నేను అప్పుడు ఎలా ఆ కోర్టులో ఫైల్స్ పట్టుకుని ఎట్లా తిరిగాను, ఆ ఓత్ సెరమనీ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, బట్ నేను చూసి పోస్ట్ చేయొచ్చో లేదో చూసి కొన్ని పోస్ట్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి నేను చెప్పిన టిప్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను, నన్ను కమెంట్స్లో అడగండి. అండ్ దిస్ ఈస్ అడ్వకేట్ లక్ష్మీ విజయరెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.